ఏసన్న గారు చెప్తూ ఉంటారు సరదాగా, ఒక అక్క ఆటో ఎక్కిందంట. ఎక్కిన దగ్గర నుంచి చెవిలో సెల్లెట్ సొల్లేస్తా ఉంది. హలో, వస్తానులే. ఈలోగా చర్చ్ వచ్చేసింది. ఎంత? 70 రూపాయలు. వాడికి 100 రూపాయలు ఇచ్చింది. ఏమంటే 100 రూపాయలు 70 రూపాయలు పోతే తిరిగి ఎంత ఇవ్వాలి? వాడు ఇచ్చేలోపే, అక్క ఇదిగో ఉంచుకో, ఎందుకంటే వ్యవహారం ఎక్కువ ఇక్కడ. ఆ 30 రూపాయలు కూడా ఆడికే ఇచ్చేసింది. ఇచ్చేసి మరి చర్చిలోకి వచ్చేసింది. అంతా అయిపోయింది, వ్యవహారం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది బ్యాగు. ఆటో వాడు వెళ్ళిపోయాడంట. ఈలోగా ఈ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, సాతానుగాడు నా బ్యాగ్ దొంగతనం చేసి. ఎవరంట చెప్పండి, ఎవరంట? వెంటనే సాతానుగాడు పాస్టర్ గారితో చెప్తున్నాడంట, పాస్టర్ గారు ఆ మనిషికి చెప్పండి, ఆ బ్యాగ్కి నాకు సంబంధం లేదు. మీరు ఏది పోగొట్టుకున్నా ఇట్లా అభంశోపోయేదని చిన్నపిల్ల అన్నాను, నా మీద వేయొద్దని చెప్పి నేరాన్ని. అసలు ఆవిడ బ్యాగ్కి నాకేంటి సంబంధం అండి? ఆవిడ సెల్ ఫోన్లో సొల్లేసుకుంటూ బ్యాగ్ మర్చిపోయి దిగేసింది. ఆవిడ బ్యాగు నేను దొంగతనం చేశానని పాపాడు సాతానుగాడు తెగ బాధపడిపోతున్నాడు. ఆ బ్యాగు దొంగతనానికి నాకు ఏ సంబంధం? ఈలోగా ఆటోవాడు బ్యాగ్ తెచ్చిచ్చాడు. ఆ తీఫో ఫోటో ఒకటి. ఆటో డ్రైవర్ యొక్క యథార్థత. ప్రియులారా, నేను ఎవరి కించపరిచి మాట్లాడట్లేదు, ఎవరి కష్టాన్ని, ఎవరి జీవనోపాధిని నేను కించపరిచి మాట్లాడట్లేదు, ఉదాహరించి మాట్లాడుతున్నా. ఎందుకంటే సమాజంలో ఎవరికుండే విలువ, ఎవరికుండే ఘనత వాళ్ళకుంటుంది. అంచేత నేను నేర్చుకుంటున్న పాఠాలు ఇవన్నీ కించపరిచి మాట్లాడట్లేదు. యథార్థతను నేనంటే నా బ్యాగులో ఒక 10,000 ఉంటే, ఆ బ్యాగులో 10,000 ఉంటే, అంటే సమాజంలో ఏదో ఒక అనుభవాన్ని గుర్తెరిగి, ఏదో ఒక మంచితనాన్ని గుర్తెరిగి, యథార్థత. మనం వాక్యానుసారంగా మాట్లాడుకుందామా? నిన్న రాత్రి కూడా నేను మీకు చెప్పాను, యథార్థత అనేది ఒక ఉన్నతమైన ఆఖరి ఘట్టం. యథార్థవంతులను బలపరచు నిమిత్తం నా దేవుని కనుదృష్టి లోకమందంతటా యథార్థత అనేది పీక్ లెవెల్. అందుకే యోబు భార్య, ఇంకనూ నీవు యథార్థతని విడవకుందువా అంటే అది వదిలేడా? యథార్థత అనే ఒక్క లక్షణాన్ని గనక వదిలేడా ఇక సకల దుర్గుణాలు ఉంటాయి. వాక్యానుసారంగా యథార్థవంతుడు అంటే ఎలా ఉంటారు తెలుసా? సామెతల గ్రంథం 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 29వ వాక్యం. సామెతలు 21:29. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. గుర్తుపెట్టుకోండి ఆ మాట. చెప్పండి. భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకొనును. స్పందించాలి. భక్తిహీనుడు తన ముఖాన్ని. బాబా కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కూడా స్పందిస్తున్నాను సార్. భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడు. యథార్థవంతుడు, మరలా చెప్తున్నా, వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. యథార్థవంతుడు తన ప్రవర్తనను తెలిసి చేసినా తెలియక చేసినా, ఎలా జరిగిందో తెలియదు కానీ ఒక్కసారి జరిగిన పొరపాటు, ఒక్కసారి జరిగిన అతిక్రమం మరలా జీవితంలో పొరెత్తకుండా, జీవితంలో పొడచొప్పకుండా చక్కదిద్దుకుంటాడు, చక్కదిద్దుకుంటాడు. చివరికి క్రీస్తు యేసుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి ఎదగాలి. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం.